అంజని అంజని ఏమో అంజని ఏంటండి? ఏమిటి ఇది? ఏం లేదు, చెప్పండి. అమ్మయ్యా, ఏం లేదు. రేపు మన మ్యారేజ్ డే కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పావనుకో, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొస్తా. అబ్బా, అనవసరంగా డబ్బులు ఎందుకండి వేస్ట్ చేస్తారు? చూడు, డబ్బు ముఖ్యం కాదు, నీ ఆనందం ముఖ్యం. చెప్పు, ఓ 2000 పెట్టి చీర తెమ్మంటావా, లేకపోతే 5000 పెట్టి ఉంగరం తెమ్మంటావా? అవన్నీ వద్దు, కానీ ముందు కేబుల్ కనెక్షన్కి డబ్బులు ఇవ్వండి. ఇప్పటికే కేబుల్ టీవీ వాళ్ళు 4 సార్లు వచ్చేళ్ళారు తెలుసా? అబ్బబ్బబ్బబ్బా, మీ ఆడవాళ్ళు 3 పాటేడులో ఫస్ట్ ఉంటారు. కేబుల్ బిల్లు అంటూ ప్రాణాలు తీస్తుంటారు. అదేంటండి అలా కోపడతారు? చూడు, కేబుల్ బిల్లు నా ఇష్టం చూపుడు కడతా, వాళ్ళు ఏం చేస్తారో చూస్తా, వస్తా. ఇప్పుడు ఇంటికి వచ్చారా ఆఫీస్ నుంచి? ఇదేంటి టీవీ రావట్లేదు? అంజని, ఏం చేస్తున్నావే లోపల? బట్టలు సర్దుకొని వస్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నావే? మా పుట్టింటికి. పుట్టింటికా? పుట్టింటికి ఎందుకు? టీవీ చూడడానికి. టీవీ చూడడానికి పుట్టింటికా? మన ఇంట్లో 10,000 రూపాయలు టీవీ ఉంది కదే. టీవీ ఉంది కానీ దానికి కేబుల్ కనెక్షన్ లేదుగా. కేబుల్ కనెక్షన్ లేదా? ఏమైంది? కట్ చేశారు. కట్ చేశారా? ఎందుకు? పొద్దున్న మీరు అన్నారుగా కేబుల్ బిల్ నా ఇష్టం వచ్చినప్పుడే కడతాను అని. 10వ తేదీలోపు కట్టాల్సిన కేబుల్ బిల్ 20వ తేదీ వచ్చినా మీరు ఇంకా కట్టలేదు, అందుకే కట్ చేశారు. ఇంట్లో టీవీ 10 నిమిషాలు పని చేయకపోతే నాకు పిచ్చి పడుతుంది, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, సందు దొరికితే చాలు పుట్టింటికి వెళ్ళాలని చూస్తావు. ఇదిగో కేబుల్ బిల్ కట్టు. అంటే నా మీద అనుమానమా? ఇంకొక 20 ఇవ్వండి. 20? ఎందుకు? 20వ తేదీ దాటితే 20 రూపాయలు ఫైన్ కట్టాలి. ఇది ఒకటి ఉందా? ఇదిగో. థ్యాంక్స్ అండి. ఇదిగో, రేపు మన మ్యారేజ్ డే కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పలేదు. ఇక నుంచి ప్రతి నెల 10వ తేదీ లోపే కేబుల్ బిల్ కట్టాలి. అదే మీరు నాకు ఇచ్చే మ్యారేజ్ డే గిఫ్ట్. అవునా? తెలివైన భార్య అంటే ఇలా ఉండాలి. ప్రతి నెల 10వ తేదీలోపు కేబుల్ టీవీ చందా చెల్లించండి, మెరుగైన సేవలు పొందండి.